13వ తారీఖున రఘురామకృష్ణ తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. ఆఫ్టర్ 4.5 years తను ఎన్నిక అయ్యాక ఒక రకంగా వైసీపీతో విభేదాలు పెట్టుకున్నాక తొలిసారి అనుకోవాలి. ఇంతవరకు వచ్చే ధైర్యం చేయట్లేదు. అయితే ఇప్పుడు రావడానికి ధైర్యం చేస్తున్నారు. జనసేన తోడుంటుంది, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని. కాకపోతే నియోజకవర్గానికి వస్తే మళ్ళీ అరెస్టులు చేస్తారేమో అని చెప్పేసి ఏకంగా కోర్టుకు వెళ్ళి నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అంటూ స్టే కోసం వెళ్ళారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి రాష్ట్రానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనలు పాటించేలా వాళ్ళని ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గురువారం మేరకు ఉత్తర్విచ్చారు. అందుముందు పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇప్పటికే పిటిషనర్పై 11 తప్పుడు కేసులు పెట్టారన్నారు. కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే పని లేదన్నారు. ఇది అరాచక ప్రభుత్వం అన్నారు. పిటిషనర్ను ఓ కేసులో అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టి చావు అంచుల వరకు తీసుకెళ్లారని చెప్పారు. ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చట్ట నిబంధనలు పాటించేలా ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. పోలీసుల తరపున హోంశాఖ జీపీ మహేశ్వర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ది ఆందోళన మాత్రమన్నారు. పిటిషనర్పై తాజాగా ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. కేసు నమోదు కానప్పుడు సిఆర్పీ సెక్షన్ 41 నోటీసు ఇవ్వాలని చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులు ఆదేశించాలని పిటిషనర్ కోరలేరని చెప్పారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. ఇరువైపుల వాదనలను న్యాయమూర్తి శుక్రవారం తగిన ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.